నమస్తే. నా పేరు మీర్ తాహిర్ అలీ. నేను 10th వార్డు మాజీ కౌన్సిలర్. ఈసారి కూడా నాకు ఛాన్స్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిగా. మీరు ఎక్కువ మెజార్టీతోని గెలిపించాలని నా మనవి. ఇంతకుముందు నా వార్డులో ఏ పని చేసినానో మీకు అందరికీ తెలిసే. ఏ పని అయినా భారీ మెజార్టీతోని నాకు నా వార్డు సభ్యులు, నా కుటుంబ సభ్యులు నాకు అందరూ గెలిపించారు. పోయినసారి మేము గెలిచినాం. 2 ఏళ్ళు కరోనా ఉండే. దాని తర్వాత ఏది అభివృద్ధి పనులు ప్రతి వార్డు, నా 10th వార్డు చాలా పెద్దగా ఉంది. రాధాకృష్ణ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, హైదర్పురా, సోఫీ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, వడ్డే కాలనీ, డబల్ బెడ్రూమ్ వరకు చాలా పెద్ద వార్డు. కొన్ని అభివృద్ధి పనులు నేను ఆడ ఉండి చేపించిన కొన్ని. ఇంకోటి 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ కేసీఆర్ పాలన ఉండే. ఎంత అభివృద్ధి పనులు జరిగినాయి కల్వకుర్తిలో మీ అందరికీ తెలుసు. మన మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం అన్న హయాంలో ఎంత అభివృద్ధి పనులు చేసాం. దానికన్నా మాజీ చైర్మన్ సిరిసెలం అన్న కూడా అప్పుడు పీరియడ్లో కూడా చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. ఇప్పుడు కల్వకుర్తిలో ఏ పని లేదు. కొంచెం నా వార్డులోనే కొన్ని పనులు మిగిలిపోయినాయి. అది నేను నా దృష్టికి వచ్చినాయి. నాకు తెలుసు. నా వార్డులో నేను తిరిగినా ఏ ప్రాబ్లం ఉన్నా నాకు తెలుసు. ఏ కాలనీలో ఏం ప్రాబ్లం ఉంది. నేను మన మెంబర్స్, వార్డ్ కౌన్సిల్ మెంబర్స్ నాకు ఓట్లేసి మెజార్టీతోని గెలిపించినందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళకు. ఈసారి కూడా నాకు ఛాన్స్ వచ్చింది. ఇంకా పెద్ద మెజార్టీతోని గెలిపించాలని నా మనవి. 24 గంటలు నేను వార్డులో ఉండేటోని. ఏ సమస్య అయినా 5 ఏళ్ళలో కూడా లైట్ పోయింది అంటే అలా ఫోన్ చేస్తే రేపు పడేది లైటు. మోరీ ఏమైనా కాలువలు కావాలంటే స్పాట్లో పనిచేసేది. అందరు పబ్లిక్కు తెలుసు. వాళ్ళ ఆశీర్వాదంతో ఈసారి కూడా మెజార్టీతోని గెలిపిస్తారని నా మనవి. అందరికీ ధన్యవాదాలు. మన వార్డ్ సభ్యులకు అందరికీ ఉన్నాయి. మన రాఘవేంద్ర కాలనీలో 70 lakhs పెట్టినాం మేము. 70 lakhs పెడితే డ్రైన్ కోసం పెట్టినాము. మనం దిగిపోయినాక వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, 70 లక్షల క్యాన్సిల్ చేసి మనకు ముఖ్యం రాఘవేంద్ర కాలనీలో డ్రైన్ అవసరం ఉంది. ఆడ సీసీ రోడ్ వేసారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. అట్లయినా ఎన్జిఓస్ కాలనీ, మన రాఘవేంద్ర కాలనీ, రాధాకృష్ణ కాలనీ, హైదర్పురా అయితే పనులు అయిపోయినాయి. ఇంకా ఏమైనా ఉంటే నేను ముందు ఉండి నేను చేపించే బాధ్యత నాది. ఏ సమస్య అయినా నేను 24 గంటలు ఉండి చేపించే బాధ్యత నాది. ఇంకోటి మన వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి. అది కూడా నేను నా వార్డులో 1266 ఓటర్స్ ఉన్నారు. అందరూ నాకు వాళ్ళ దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, అందరు దువా ఉంది. నాకు వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను గెలుస్తున్నా అని దేవుని మీద నేను భరోసా ఉంది. నాకు వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను గెలుస్తున్నా అని అనుకుంటున్నా. వాళ్ళ దీవెన ప్రతిసారి ఏడైనా పోతే కంగ్రాచ్యులేషన్స్ అంటున్నారు అందరూ. అదే చూసి నాకు ఖుషి అవుతుంది. నేను 24 గంటలు ఇక్కడ వార్డులో ఉండి పని చేసే బాధ్యత నాకుంది. ఇంకోటి నా అపోజిట్ 5 మంది, నా 10th వార్డులో బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, ఇండిపెండెంట్ 5 మంది ఉన్నారు నాకు పోటీ. వాళ్ళు ఎట్లయినా నాకు ఓడగొట్టాలని వాళ్ళ ప్లాను. నాకు ప్రజల దీవెన ఉంది. నాకు గెలిపిస్తారు ప్రజలని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను వార్డులో చాలా పనులు చేసినాను. వాళ్ళకు కూడా ఉంది. ప్రతి ఓటరు అరే నువ్వు ఉండాలి, పని వాళ్ళు నువ్వు ఉండాలి. ఇంకోటి ఎంతమంది నా అపోజిట్ ఉన్నారో ఈ వార్డులో వాళ్ళకి ఓట్లు లేవు. వేరే వార్డు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఏంటంటే ఒక క్యాండిడేట్ ఉన్నాం వాళ్ళ ఇంకా ఏంటంటే తాహిర్ అలీకి ఓడగొట్టాలి అని. నాకు ప్రజా దీవెన ఉంది, దేవుని దయ, అందరి ఆశీర్వాదం ఉంది. దాంతో నేను గెలుస్తున్నా అని నేను నమ్ముతున్నా. ఎక్కువ శాతం ఉన్నారు. అందరి దీవెన, పెద్దోళ్ళ దీవెన, అందరి దీవెన ఉంది. నాకు ఏదైనా యూత్ వాళ్ళకు యాలారేపేట్ల లేదు, వాళ్ళకు ఏం జాబ్స్ కానీ ఏది కానీ లేవు. దానికోసం నేను పోరాడి నాకు చేసే బాధ్యత నాకు ఉంది. నేను గెలవగానే నేను కొన్ని మన కాలనీస్లో డ్రైన్ సమస్యలు ఉన్నాయి, కొన్ని రోడ్ సమస్యలు ఉన్నాయి. అది మొత్తం చేపించే బాధ్యత నాది ఉంది. 2.5 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మొత్తం అబద్ధ హామీలు ఇచ్చి గవర్నమెంట్లో వచ్చిర్రు వీళ్ళు. షాదీ ముబారక్ అని చెప్పారు. అది షాదీ ముబారక్ కేసీఆర్ పైసలే వస్తున్నాయి. తులం బంగారం అని చెప్తుర్రు, అది వస్తలేదు. షాదీ ముబారక్ ఎప్పుడు ఇస్తున్నారంటే
పెళ్ళి అయినాక పిల్లలు పుట్టినాక అప్పుడు తెచ్చి ఇస్తారు వాళ్ళు. కేసీఆర్ ఉన్నప్పుడు స్పాట్లో ఇస్తుండే పైసలు. ఇంకో ఒంటరి మహిళకు 2500 స్కూటీలు ఇస్తా అని చెప్పారు. మొత్తం అవధ హామీలు ఇచ్చి 4000 పెన్షన్ ఇస్తారు అన్నారు ముసలోళ్ళకు. అది కూడా లేదు. ఏడేసిన గుంగడి ఆడనే ఉంది. ప్రజలకు తెలుసు కేసీఆర్ ఇప్పుడు పబ్లిక్ పోతే మళ్ళీ కేసీఆర్ రావాలి అని పబ్లిక్ టాక్ ఉంది. ప్రజా మన ప్రజా దీవెన ఉంది, మళ్ళీ కేసీఆర్ రావాలి అని పబ్లిక్ అందరు టాక్ ఉంది. 22 వార్డులు ఉన్నాయి మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో. 24 గెలుస్తామని మాకు ఓపిక ఉంది. అంటారంటే మళ్ళీ కేసీఆర్ కావాలి. వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో రియల్ ఎస్టేటు, ఆ భూ కబ్జాలు అవి ఇవే నడుస్తుంది, కానీ ఈ అభివృద్ధి పని ఏదీ లేదు. మేము గెలిచినాక మేము ప్రజా ముందు ఉంటాం, పని చేస్తామని మాకు భరోసా ఉంది. నా 10th వార్డు సభ్యులకు అందరికీ నా విజ్ఞప్తి, ఇంతకుముందు కూడా మీరు ఓటేసి నాకు భారీ మెజార్టీతో గెలిపించారు. ఈసారి కూడా 11 నాడు అయ్యే ఎలక్షన్ ఆ రోజు మెజార్టీతో నాకు గెలిపించాలని నా ప్రజలకు, మా వార్డు సభ్యులకు, అందరికీ, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. నాకు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని నా మనవి. మీ ఆశీర్వాదం ఉండాలి.